నీతిమంతులు నశించుట చూచి ఎవరునో మనసున పెట్టరు, భక్తి గలవారు నేటి లోకంలో నుండి కొనిపోబడుచున్న అది ఆపద సంభవించక ముందే. ఇక్కడ దేవుడు యెషయా గ్రంథంలో ఏం చెప్తున్నాడు అంటే, ఈ వాక్యం మీకు అర్థమైతే అందరూ కూడా సత్యమే మాట్లాడదుము గాక. ఒకసారి యెషయా గ్రంథం 57:1-2 మళ్ళా చదవండి చాలా నిదానంగా. నీతిమంతులు నశించుట చూసి ఎవరునూ దానిని పెట్టరు, భక్తులైన వారు దేవుల్లో ఉన్న వారిని మాత్రమే దేవుడు తీసుకుంటాడు. ఇది చాలండి. ఏందంట కీడు చూడకుండా అంటే దాని అర్థం ఏందనంటే, పాపంలో వాళ్ళని పడవేయకుండా ముందే దేవుడు తీసుకొని వెళ్ళిపోతుండు. ఎందుకంటే రేపేం సంభవించినా దేవుడికి తెలుసు, కానీ మనకు తెలియదు కదా. జాగ్రత్త నుండి లోకంలో నుండి కొనుగోర్చిన అది ఆపద సంభవించక ముందే అంటే బిడ్డ ఎదిగి ఏదైనా పాపములో ఏదైనా తప్పిదములో పడిపోక ముందే దేవుడు తీసుకొని పోతాడంట. అది దేవుని భక్తులని మాత్రమే, యేసుక్రీస్తుని అనుసరించే వారు మాత్రమే. ప్రేమించే వాళ్ళందరూ పరలోక రాజ్యానికి రారు. ఎవరు వస్తారు అంటే అనుసరించేవాడు మాత్రమే వస్తాడు. ఎందుకు ఇరుకు మార్గం అంటే అన్ని ఇబ్బందులు ఉంటాయి, అవమానాలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ ఉంటాయి. అయితే ప్రేమించడం వేరు, అనుసరించడం వేరు. నేను మా అమ్మ మా నాన్నని ప్రేమిస్తున్నానని చెప్పి వాళ్ళని మంచిగా చూసుకోకపోతే అది ప్రేమేనా? ప్రేమకు విలువనేనా? అది కాదు. అనుసరించడం అంటే ప్రేమించి అనుసరించడం అంటే, యేసుక్రీస్తుని ప్రేమించి అనుసరించడము అంటే శ్రమలు, బాధలు, కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు ఇవన్నీ వస్తాయని దేవుడు ముందే చెప్పిండు. నా నిమిత్తం మీరు హింస పొందుతారు, బాధపడతారు, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను ఈ లోకమును జయించి ఉన్నాను అని అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక.